ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రధాని మోడీ చేత శభాష్ అనిపించుకున్న వ్యవస్థ, కరోనా సమయంలో సేవలందించి ప్రజల చేత దండాలు పెట్టించుకున్న వ్యవస్థ, వరదలు విపత్తుల సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించి జేజేలు కొట్టించుకున్న వ్యవస్థ ఇప్పుడు బాబు హామీల గాలిమాటల్లో కొట్టుకుపోయింది. 1వ తేదీ సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి అవ్వాతాతల చేతిలో పెన్షన్ పెట్టి వారి మోములో చిరునవ్వును చూసి ఆత్మ సంతృప్తి పొందిన వాలంటీర్లు చంద్రబాబు కుటిల రాజకీయానికి బలైపోయారు. పవన్ కళ్యాణ్ మోపిన నిందలు భరించారు, అపవాదులు భరించారు, చంద్రబాబు వారి ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టినా భరించారు. కానీ ఒకే ఒక్క హామీ, వారి పారితోషికం 10,000 చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క హామీ మొత్తం వ్యవస్థను పేకమేడలా కుప్పకూల్చేసింది. పవన్ మాటలతో భంగపడ్డారు, చంద్రబాబు హామీలకు ఆశపడ్డారు, ఇప్పుడు పూర్తిగా నడి రోడ్డుపై పడ్డారు. ఉగాది రోజున ఉగాది పచ్చడి తిన్నారో లేదో తెలియదు కానీ వాలంటీర్లకు 10,000 పారితోషికం ఇస్తానని పండగ పూట పండులాంటి హామీ ఇచ్చారు చంద్రబాబు. ఓట్లేయించుకున్నారు, సీట్లో కూర్చున్నారు. 5 నెలల తర్వాత అసలు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థే లేదట. అలాంటి వ్యవస్థ ఒకటి ఉందని తమకు తెలియదట. ఉంటే జీవో చూపించాలట. ఏదైతేనే లేని పిల్లవాడికి పేరు పెట్టలేమని, అసలు ఈ వ్యవస్థే పుట్టలేదని అవహేళనగా మాట్లాడారు. అయ్యా చంద్రబాబు గారు, వాళ్ళు గోనె సంచులు మోసేవాళ్ళని అవహేళనంగా మాట్లాడింది మీరే కదా. ఎన్నికలు దగ్గర పడే సమయానికి పారితోషికం 10,000 చేస్తానని ప్రగల్భాలు పలికింది మీరే కదా. ఇప్పుడు జీవో లేదని ఆ వ్యవస్థ గొంతు కోస్తోంది మీరే కదా. జీవో లేకపోతే ఏమైంది? మీరిస్తానంటే ఎవరైనా వద్దన్నారా? జీవో ఇవ్వకండి అంటూ ఎవరైనా అడ్డుపడ్డారా? మాకు ఈ వాలంటీర్ వ్యవస్థే వద్దని ప్రజలేమైనా చెప్పారా? ఎందుకు సార్ ఇంత మోసం? మిమ్మల్ని నమ్మి 2.5 లక్షల మంది వాలంటీర్లే కాదు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 10 లక్షల మంది ఓట్లేశారు. అవసరం తీరాక వారికి వెన్నుపోటు పొడిచారు. ఇదంతా చూసి నిజమాని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా అడగండి. ఓ 10 పాయింట్లలో చెబుతాను, అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, వాలంటీర్లను కూడా వాడుకో, ఓట్లేయించుకో, వదిలించుకో పాలసీలో చంద్రబాబు చేర్చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, ఉగాది రోజు పచ్చడి తిన్నారో లేదో తెలియదు కానీ 10,000 ఇస్తానని పచ్చి అబద్ధాలు చెప్పారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, 2.5 లక్షల మందిలో ఆశలు రేకెత్తించి ఓట్లేయించుకుని బాబు మార్కు వెన్నుపోటు పొడిచారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని వారి ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, 30,000 మంది మహిళల మిస్సింగ్ కిడ్నాప్లకు వాలంటీర్లే కారణమని పవన్ పైత్యం ప్రదర్శించారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో వాలంటీర్లు ఇళ్లలోకి వెళతారని బాబు దిగజారుడు కామెంట్లు చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, నాడు బాబు పారితోషికం పెంచుతానన్నారు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లు కిడ్నాపర్లంటూ నిందలు వేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, 5 ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు అందించిన వ్యవస్థను లేని బిడ్డకు పేరు పెట్టలేమంటూ నిర్వీర్యం చేసేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, వాలంటీర్ల కోసం 2023 సెప్టెంబర్ తర్వాత జీవో రాలేదంటున్న బాబు ఇప్పుడు జీవో ఇస్తానంటే ఎవరూ అడ్డుకోరు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, జగన్ ప్రభుత్వంలో దేశం మెచ్చిన వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు హామీలు నమ్మి పూర్తిగా కనుమరుగైపోయింది, అవునా కాదా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు వాలంటీర్ వ్యవస్థ పైన వీళ్ళు చేసినటువంటి కుట్రేంటో కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నిన్న మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఒక క్వశ్చన్ అడిగారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతమంది, ఆ సంఖ్య ఎంత, వారికి చెల్లిస్తున్నటువంటి మొత్తం అంటే ఒక ఏడాదికి చెల్లిస్తున్నటువంటి మొత్తం ఎంత, గౌరవ వేతనం పెంచే ఆలోచన మీకేమైనా ఉందా, ఉంటే ఆ వివరాలేంటి అని అడిగారు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది, అధికారిక సమాచారం. 2023 ఆగస్టు తర్వాత అసలు ఈ వ్యవస్థే లేదు, సెప్టెంబర్ నుంచి జీవో రాలేదు, అసలు లేని బిడ్డకి మేము ఎలా పేరు పెడతాము అంటే ఈ వ్యవస్థను మేము కొనసాగించే అవకాశమే లేదని చెప్పారు. జీవో లేదు అంటూ ఒక కారణాన్ని చూపుతున్నటువంటి ప్రభుత్వం జీవో ఇస్తానంటే వైఎస్ఆర్సీపీ ఏమైనా వద్దందా, ప్రజలేమైనా వద్దన్నారా, ఇతర సభ్యులు ఎవరైనా వద్దన్నారా అంటే ఏమీ లేదు. అంటే ఏ రకంగా మోసం చేస్తున్నారన్న దానికి ఒకసారి మంత్రి గారు ఏం మాట్లాడారనేది మండలిలో ఒకసారి వింటే మనకు అర్థమైపోతుంది. ప్లీజ్. వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అంతేగాని అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు
గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు. కానీ లేరు అధ్యక్ష, వాళ్ళు లేరు. మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించాం వాళ్ళం. క్యాండిడేట్తోనూ ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మన చేస్తే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా, కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా, ఆ 2 మాటలు చెప్పండి చాలు. కొనసాగిస్తారు లేదన్నారు, మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని వాళ్ళే ఒకటి సాధి పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు, పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు, పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు. సింపుల్. వాలంటీర్లు 30,000 మందిని కిడ్నాప్ చేశారని చెప్పింది వీళ్ళే. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టే కదా మొదటిది. తర్వాత ఇళ్లలోకి దూరుతున్నారు, ఇదేంది గోనె సంచుల ఉద్యోగం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అప్పటికి వాలంటీర్ వ్యవస్థ వాడికి ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఆ తర్వాత ఉగాది రోజున 10,000 రూపాయలు పారితోషికం నేను పెంచుతున్నాను, 5,000 నుంచి 10,000 వరకు. అప్పటికి కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు 10,000 రూపాయలు పెంచుతారా లేదంటే అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు రాష్ట్రంలో, అది కనిపించట్లేదు. లేని పిల్లవాడికి మేము పేరు ఎలా పెట్టాలి, అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది? మీకు అందరికీ కనిపించింది 5 ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ప్రభుత్వానికి కనిపించట్లేదట. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు దేవులపల్లి అమర్ గారు, మన తెలంగాణ పత్రిక ఎడిటర్, శివశంకర్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే ఈశ్వరయ్య గారు ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు. రైట్, అమర్ గారితో మాట్లాడే ముందు అసలు వాలంటీర్లకు ఎన్నికల సమయంలో ఉగాది రోజున ఉగాది పచ్చడి అందరూ తింటారు, ఉగాది పచ్చడి తిన్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధం ఒకటి చెప్పారనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. అది అబద్ధం అన్నది ఇప్పుడు ప్రూవ్ అయింది. కాకపోతే అనుభవజ్ఞులైనటువంటి అమర్ గారు ఏం చెప్తారో చూద్దాం చంద్రబాబు హామీల పైన. ఒకసారి వారి హామీని ఆ రోజు ఉగాది రోజున ఏం మాట్లాడారనేది ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఒక అద్భుతమైన వ్యవస్థ సార్, ఈరోజు కనుమరుగైపోయింది ఒక దెబ్బతో. ఇదే ఇంకా హామీ మీ అనుభవం చంద్రబాబు నాయుడు గారు పాపం ఆ తొందరలో పారితోషికాన్ని పారితోషికం అన్నారు. సర్లేండి, మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో జరిగితే మనం దాన్ని పారితోషికంగా కరెక్ట్ చేసుకుందాం. కానీ విషయం ఏంటంటే గ్రామీణ వ్యవస్థలో ప్రజలకు, అంటే గ్రామాల్లో నివసించే పేద ప్రజలు, ఎక్కువ మంది పేద ప్రజలు గ్రామాల్లో నివసిస్తారు. గ్రామాల్లో నివసించే పేద ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచడం కోసం అని చెప్పి 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాడు. విలేజ్ వాలంటీర్ సిస్టమ్, వార్డ్ వాలంటీర్ సిస్టమ్, విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్ అని. వీటి కోసం అని ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, తర్వాత పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఈ అన్ని శాఖలతో అనుసంధానం చేసి ప్రత్యేకమైన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించి ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినారు. 2023 ఆగస్టు తర్వాత జియో మళ్ళీ రాలేదు కాబట్టి అది అసలు లేనే లేదు అని మాట్లాడుతున్న పెద్ద మనుషులు మరి ఎన్నికల సమయంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమిటి? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నాం. మేము దాన్ని కొనసాగిస్తాం, 5,000 10,000 చేస్తాం అని మాట్లాడినారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం, బహుశా నేను తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయవచ్చు ఎవరైనా, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం ఏమిటంటే రైతు రుణమాఫీ. దానికి సంబంధించి మేము అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక వారు విజయవాడ సమీపంలో ఎక్కడో
ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సంతకాలు పెట్టిన వాటిల్లో మొట్టమొదటిది రుణమాఫీ. తర్వాత బెల్ట్ షాపులు కూడా మూసేస్తామని సంతకాలు పెట్టినారు. బెల్ట్ షాపులు సంతకాలు పెట్టడం ఏంటి, దాడి చేసి ఎత్తాలి వాటిని, కానీ దానికి సంతకాలు జీవోలు ఉండవు. ఆ సంతకం పెట్టిన దానికి స్టార్ గుర్తు పెట్టి కండిషన్ అప్లై అని కోటయ్య కమిటీని సరే, దానికి కోటయ్య కమిటీ వేశారు. తర్వాత ఆ కోటయ్య కమిటీ వేసిన తర్వాత దాన్ని అట్లా నీళ్లు కారుస్తూ వచ్చి చివరికి ఓ దశ వచ్చిన తర్వాత ఒక విలేకరి ఏదో రోజు పత్రికా గోష్ఠిలో అడిగితే దబాయించారు. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ చేస్తామని మొత్తం రుణమాఫీ చేస్తామని ఎక్కడ చెప్పాము మేము, ఎక్కడ చూపించు, ఎక్కడ మాట్లాడుతాం. ఏమవుతున్నదంటే ఇది రాజకీయ నాయకుల్లో కొంతమందికి ఇది బాగా అలవాటు. ఏమిటంటే ఎన్నికల సమయంలో లేదా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక మాట మాట్లాడడం, వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత మేము ఎక్కడ అన్నాం, మేము ఎప్పుడు చెప్పాం అని మాట్లాడడం అలవాటు. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. 2014లో రైతుల విషయంలో ఏం చేసినారో, మొన్నటి ఎన్నికల సమయంలో విలేజ్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, అంతకుముందు ఏం మాట్లాడినారు, ఏమిటి ఇదో ఉద్యోగమా, గోనె సంచులు మోసే ఉద్యోగం, అయినా వీళ్ళు పోయి ఇళ్లల్లో మగవాళ్ళు లేనప్పుడు పోయి తలుపులు కొట్టి ఆడవాళ్ళని వేధిస్తున్నారు, ఇట్లాంటి మాటలని మాట్లాడాడు. ఎన్నికలు దగ్గర పడేసరికి వాలంటీర్లు ఎక్కడ నష్టం చేస్తారో ఏమో అని చెప్పి వాళ్ళని బుట్టలు వేయడం కోసం అని చెప్పి లేదు మేము వ్యవస్థను కొనసాగిస్తాం, 5,000 నుంచి 10,000 చేస్తాం అని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లాంటి రాజకీయాలు నేర్చుకోవాలేమో, ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా పోతున్నాడు. ఆయన చెప్తున్నాడు నేను ఇది చేయలేను, నష్టం జరిగింది ఆయనకు. 2014లో కూడా జరిగింది. నేను ఇది చేయలేను అన్నది 2014లో ఆయన సారీ ఇది మన వల్ల కాదు, ఇది మనం చేయలేము అని చేయలేదు కదా, ఈయన అలాగా హామీ అయిపోయేది కదా. అదే అంటున్నాను నేను, ఈయన కూడా రాజకీయాలు నేర్చుకోవాలి, ఈ రాజకీయాలు నేర్చుకోవాలని. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే మనం మంచి రాజకీయాలు చేద్దాం, ఇప్పుడన్నా దీన్ని ప్రవేశపెడదాం, ఇప్పుడన్నా ఈ మంచి రాజకీయాల్ని ముందుకు తీసుకుపోదాం అనే ఒక ఆలోచనతో ఆయన ఏ వర్గాలకైతే ఇప్పటి వరకు న్యాయం అందలేదో, ఏ వర్గాలకైతే వాళ్ళకి రావాల్సిన ఇవి అందడం లేదో వాళ్ళ వైపు చూద్దాం, వాళ్ళ గురించి ఆలోచిద్దాం అన్నందుకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి పట్టించినారు వాళ్ళు. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారైనా ఎన్డీఏ కూటమైనా ఆలోచించుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇంకో 4 ఏళ్ళు అయిన తర్వాతనో 4.5 ఏళ్ల తర్వాతనో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అసలు ఇంకా ముందే వస్తాయేమో, ఎల్లుండి మీకు మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు కనుక ఎన్డీఏకి అనుకూలంగా వెళ్ళినట్టయితే త్వరలో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. జమిలీ ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తారు, అది ఎంతవరకు సాధ్యమవుతుందని చెప్పలేను నేను, కానీ తప్పనిసరిగా కేంద్రంలో ఇవాళ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జమిలీ ఎన్నికల పట్లనే అనుకూలంగా ఉన్నది, చాలా వేగంగా అది తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇంకా ముందే రావచ్చు, 2 ఏళ్లలో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా వారి కూటమిలోని పెద్దలైనా ఇతర నాయకులైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, 2 ఏళ్ల తర్వాత కాకపోతే 4.5 ఏళ్ల తర్వాత అయినా ఎన్నికలు వస్తాయి. ఇవాళ మీరు ఏ హామీలైతే ఇచ్చి ఏ వర్గాల్ని మీరు ఆ హామీలు అమలు చేయకుండా వాళ్ళు బాధపడేట్టు చేసినారో, వాళ్ళని ఇబ్బంది పెట్టినారో, వాళ్ళు రేపు ఎట్లాగూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి పోరు. 2024 ఎన్నికల్లో విదేశాల నుంచి విమానాల్లో వచ్చి ఓట్లేసి వెళ్ళిపోయిన వాళ్ళలా కాదు కదా, వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు. విలేజ్ వాలంటీర్స్ కానీ, వార్డు వాలంటీర్స్ కానీ, విలేజ్ సెక్రటరియట్స్లో పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళంతా ఇక్కడ ఉండే స్థానికులు కదా, వాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఉంటారు కదా. రెండో విషయం ఏంటంటే, విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ అనేది 2019లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి, దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి, ప్రవేశపెట్టినప్పటి నుంచి పలు ఇతర రాష్ట్రాలు, వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి ఇది భారతదేశంలో మొదటిసారి ఇట్లాంటి వ్యవస్థను పెట్టడం అనేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ రాజకీయాల్లో, ఆయన 46-47 ఏళ్ళ, ఇప్పటికి ఇంకా అందరు 40 years అంటుంటారు కానీ కాదు, దాటిపోయింది. 46-47 years ఎక్స్పీరియన్స్ వారిది. వారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జన్మభూమి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని
కొరియన్ మోడల్ అది, సెమోలండాంగ్ అని ఒక ప్రోగ్రామ్ కొరియాలో. ఆ కొరియన్ ప్రోగ్రామ్ సెమోలండాంగ్ను వీరు యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని ఇక్కడ జన్మభూమి అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఆ తర్వాత కాలంలో జన్మభూమి కమిటీలు వేస్తే ఆ కమిటీలు ఏం చేసినాయి, చివరికి ఆ కమిటీలు చేసిన దాష్టికాల కారణంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన విషయం కూడా వారికి తెలుసు. కాబట్టి అనుభవాల నుంచి నేర్చుకుంటే మంచిది. ఆయన ఇంకా అందరికంటే ఎక్కువ అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా నేర్చుకుని ఉంటారు, ఇంకా ఎక్కువ తెలుసుకుని ఉంటారు అని అనుకుంటాం మనం. కానీ అట్లాంటిది ఏం ఉన్నట్టు లేదు. ఆయనే మారినట్టు లేదు. ఆయన చెప్పినాడు నేను మారుతున్నాను, నేను 95 నాటి నేను మారిన మనిషిని, నేను ఇప్పుడు మారిపోతున్నాను, మళ్ళీ పాత చంద్రబాబును చూస్తారు, ఇట్లాంటి మాటలు 100 సార్లు అని ఉంటాడు. అయినా అదే పరిస్థితి ఉన్నది. రైట్. ఒకసారి ఈ వాలంటీర్ వ్యవస్థను చూస్తే చంద్రబాబు నాయుడు గారికి భయము, రెండోది ఏమీ చేయలేకనే మళ్ళీ మాట మార్చి ఆ వ్యవస్థను కొనసాగిస్తాము, వాళ్ళకి 5,000 నుంచి 10,000కు వారి పారితోషికం పెంచుతాము. కరెక్టే మాట, పారితోషికం కరెక్టే కదా సార్? అంటే విని విని మళ్ళీ నాకు పారితోషికం అని వస్తుందేమో నా భయం. మీ అబ్జర్వేషన్, నా అబ్జర్వేషన్ కూడా. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను. రైట్. ఒక్కసారి ఆ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఎంత తక్కువ స్థాయిలో, ఇక మాటలు రావు, నీచమైన స్థాయిలో మాట్లాడారనేది ఒకసారి ఆ బయట ప్లే చేయండి. వాళ్ళు ఏదో గోని సంచులు మోసే ఉద్యోగం అట, వాళ్ళు మహిళలు ఒంటరిగా ఉంటే ఇళ్లలోకి వెళతారట, ఈ రకంగా మాట్లాడారు. ఆ బయట కూడా ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం, ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. ఎస్ శివశంకర్ గారు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారిదల, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకి అర్హులకి అందించేటటువంటి క్రమంలో వారు పనిచేసినటువంటి తీరు, కరోనా సమయంలో వాళ్ళు పనిచేసినటువంటి తీరు, వరదలు విపత్తుల సమయంలో వాళ్ళు పనిచేసినటువంటి తీరు, ఈ దేశ ప్రధాని కూడా శభాషని మెచ్చుకున్నటువంటి వ్యవస్థ. ఈరోజు ఒకే ఒక్క హామీని నమ్మి వాళ్ళు ఓట్లేసినందుకు మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది, నిర్వీర్యం అయిపోయింది, కనుమరుగైపోయింది అని అనుకోవచ్చా ఈ రోజుతో వాలంటీర్ వ్యవస్థ? నమస్తే సార్, మీకు అదేవిధంగా చాలా రోజుల తర్వాత పెద్దల అమర్ గారికి, అదేవిధంగా మన వాలంటీర్స్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ నమస్తే. ఇంతవరకు ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన విధమైతేనేమి, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో కూడాను దగ్గరగా చూసినటువంటి వ్యక్తి అమర్ గారు, ఆయన చెప్పినటువంటి మాటలు ప్రజలందరికీ తెలుసు. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా సేవలు చేసింది, వారి యొక్క సేవలేంటి, ముఖ్యంగా ఆ ముసలి వాళ్ళకు తెలుసు. ఆ కరోనా టైంలో వాళ్ళు చేసినటువంటి సొంత కొడుకులు కోడళ్ళు కూడా ఎక్కడో హైదరాబాదు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చూసుకోవడానికి రావడానికి భయపడి పక్కన పెడితే, వాళ్ళను వాలంటీర్ వెళ్ళేసి ఆశా వర్కర్ ద్వారా మందు తీసుకెళ్లేసి మందులందుకు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ బాగోగులు ఏ విధంగా చూసుకున్నారు, తన ప్రాణాలకు లెక్క చేయకుండా వారి సేవలు ఎలానో మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకోటి ఒకటి సార్, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది లేదని మంత్రి గారు మీరు చూపించినట్టు చాలా బాధగా ఉంది. లేని పిల్లాడికి పేరు ఎలా పెట్టాలి అని, లేని పిల్లాడికి పేరు ఎలా పెట్టాలి, వారి ఆలోచన ఎలా ఉందంటే సార్, మొదటి నుంచి కూడాను చంద్రబాబు నాయుడు మీరు ఇందాక ఒక బయట వేశారు, ఎంత దారుణంగా నీచమైనటువంటి పనులకు చేపడతారా వాళ్ళు ఇళ్ళకి డోర్లు కొడతారా, భర్తలు లేని సమయంలో, మగవాళ్ళు లేని సమయంలో అని. అంటే ఇప్పుడు సార్ స్కిల్ సెన్సెస్ ఇప్పుడు జరుగుతా ఉంది. ప్రతి ఒక్క ఎంప్లాయీ వెళ్ళేసి ఇంటికి తలుపు కొడతా ఉన్నారు. పగులే వెళ్తారు కదా ఎవరైనా డేటా తీసుకోవడానికి. తర్వాత ఇదే గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ వెళ్తున్నారు, వాళ్ళు పగలే కదా పెన్షన్ లేడానికి. అవును, అదే కదా సార్. ఆయన ఇంకొక ఆయన వచ్చేసి ఇలా పార్ట్నర్, ఆయన ప్రభుత్వాలు భాగస్వామి డిప్యూటీ సీఎం గారు, ఆయన ఏమంటారు, ఇంతకుముందు వాలంటీర్లు అందరూ వెళ్ళేసేసి ఉమెన్లను ట్రాప్ చేసేసి 32,000 మంది మహిళలు కనిపించకుండా పోవడానికి వీళ్ళే కారణమని నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పిందని. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, వాలంటీర్లు అంటే భయమా, అసహ్యమా, వాళ్ళకి ఏదో మొదటి నుంచి వాలంటీర్ల పైన అంత విషయం కక్కడానికి ఏంటి కారణం, ఏమనుకుంటున్నారు అసలు?
ఎందుకంటే సార్ ఆ, 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వెళ్ళేసి వారికి పెన్షన్ల దగ్గర నుంచి వాళ్ళకి కావలసినటువంటి సర్వీసులన్నీ కూడా ఇవ్వడంతో వాళ్ళకి కనెక్ట్ ఎలా అయ్యారంటే, ఉదాహరణ మేమే సార్ ఎలక్షన్ లో వెళ్ళాము, ఏం మా పెన్షన్ వస్తుందా అంటే, వస్తుందయ్యా, మాకు పలానా సుజాత ఇచ్చిపోయింది. సుజాత ఎవరమ్మా అంటే వాలంటీర్. జగన్ గారు కదమ్మా ఇచ్చింది. లేదు మాకు సుజాత ఇచ్చింది. అవును సార్ జగన్ గారు. అంటే ముఖ్యమంత్రి గాని ప్రభుత్వాన్ని కూడాను మర్చిపోయి సేవలు కన్న కొడుకులాగా కూతురులాగా వాళ్ళు వచ్చి తీసుకునేటువంటి ఆ సర్వీసులతో ఈ 50 కుటుంబాలు వాళ్ళకి దగ్గరగా అనుబంధం ఏర్పడి, Yes. ఎక్కడ వాలంటీర్లు చెబితే జగన్ గారికి ఓట్లు వేస్తారో, ఈ ప్రభుత్వమే కదా ఇదంతా చేసింది అల్టిమేట్ గా అనేటువంటి ఒక భయం ఆవగించింది సార్. Okay. ఆ భయంతో వీళ్ళు దేవం నుంచి వాళ్ళని డిమోరలైజ్ చేయడము, వాళ్ళ యొక్క పనులని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను హననం చేసేటువంటి కార్యక్రమం చేశారు. తద్వారా వాళ్ళకి అండర్స్టాండ్ ఏమైపోయిందంటే సార్, ఈ వాలంటీర్లు ఉంటే కనుక దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారేమో. ప్రభావితం అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇంత బాగా పనిచేస్తున్నారు కదా, ఈ వాలంటీర్లు మన సైడ్ చెప్పుకుంటే ఆ ఓట్లన్నీ కూడా మనకే వస్తాయనేటువంటి ఒక కుయుక్తులతో ఈ 10,000 రూపాయలు కూడా అన్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమతో కాదనేటువంటిది ఈ రోజు అర్థమైంది. ఆ రోజు మనకు అర్థమైంది. కానీ అమాయకులు కదా పాపం వాలంటీర్లు, కొంతమంది ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా కూడాను 100% హైక్ ఇస్తామన్నారు సార్. 5,000ది 10,000 చేస్తామన్నారు. దాంతో ఏమైంది, కొనసాగిస్తామన్నారు. ఉద్యోగం ఉంటది, 10,000 మనకు వస్తది కదా అని చెప్పి పొలోమని పాపం వాళ్ళందరూ కూడాను ఆశపడి వెళ్ళడంలో జరిగింది. దాంతో మనం చూసాం రిజల్ట్స్. అవును. ఇంకోటి సార్, వీళ్ళకి టెక్నికల్ గా మాట్లాడుతున్నారు కదా ఈరోజు, లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని. అవును. ఇందాక మన పెద్దలు అమర్ గారు చెప్పారు, ఆయన 2014లో 2వ సంతకం బెల్ట్ షాపులు రద్దు అని. సార్ బెల్ట్ షాపులు అనేటువంటిది ఎక్కడా కూడా ఉండవు. రద్దు చేయడానికి వ్యవస్థ ఉంటే రద్దు చేస్తారు. అంటే వాళ్ళు అనుకుంటే ఆ, లేని పిల్లవాడికి, పుట్టని పిల్లవాడికి పేరు పెడతారు. వాళ్ళు అనుకుంటే ఉన్న పిల్లని చంపేస్తారు. చంపేటబట్టి గ్రామ వార్డు వాలంటీర్లు. అవును. లేని బిడ్డలకేమో జీవోలు ఇచ్చేస్తారు. అదొకటి. నిజంగా సార్ ఇప్పుడు ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను, వారు ఒకవేళ వాలంటరీ వ్యవస్థ రద్దు అయిందని వీళ్ళు అనుకుంటే ఎప్పుడు సెప్టెంబర్లోనే ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి చేత హైకోర్టులో బిల్లు ఇచ్చేసేసి ఏప్రిల్ నెలలో మే నెలలో Yes. మండు ఎండలో వాలంటీర్లను అవాయిడ్ చేసి వెళ్లకుండా వాళ్ళందరినీ, ముసలి వాళ్ళందరినీ బ్యాంకుల చుట్టూ ఎందుకు తిప్పుతారు సార్? Yes. ఆ వ్యవస్థ రద్దయింది కదా. హైకోర్టు వరకు నిమ్మగడ్డ రమేష్ అచ్చెన్నాయుడు కుమార్ కూడా గారు వేసినట్టున్నారు. ఎన్నికైనట్టు. అవును, అదే తెలుగుదేశం వాళ్ళే, ఇద్దరేశారు. తెలుగుదేశం వాళ్ళే ఇచ్చిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ కదా. అవును, ఆ అవును. పేరు చెప్తున్నాను. మ్మ్. అంటే హైకోర్టు కూడాను ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ని ఎవరు కూడా వెళ్ళొద్దని. అంటే హైకోర్టు వారికి కూడాను ఈ లేని పిల్లవాడికి పేరు పెట్టిందా? ఆ, అంతే కదా వాళ్ళు చెప్పినట్టు. హైకోర్టు వారు కూడా, జడ్జిలు కూడా ఆ. లేని పిల్లాడికి పేరు పెట్టిందా? వాలంటీర్ల సర్వీస్ వెళ్ళొద్దని చెప్పింది కదా. ఈ నిమ్మగడ్డ రమేష్ గారు కంప్లైంట్ ఎలా వేశారు, అది ఒక అంశం. రెండవ అంశం సార్, మీరు ఒక్కసారి చూడండి, జీవో నెంబరు RT-13 4వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం సెప్టెంబర్ రోజు ఏమిచ్చారంటే సార్, ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ BRO రిలీజ్ చేశారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఎంతకి, 53,78,00,000కి. ఓకే. దేనికి అంటే ఇది, మ్మ్. దేనికంటే ఇది వార్డు వాలంటీర్లకి, అదేవిధంగా వార్డు వాలంటీర్లకి బయోమెట్రిక్ డివైసెస్ అంటే ఫింగర్ ప్రింట్ డివైసెస్ కి RT సర్వీసెస్ కోసము 53,78,00,000 రిలీజ్ చేశారు. ఎందుకు చేశారు సార్? మరి వార్డు వాలంటీర్లు ఆ వ్యవస్థ లేదు కదా, ఈ ప్రభుత్వమే రిలీజ్ చేసింది. మరి లేదని చెప్తున్నారు. ఆ మండలి సాక్షిగా ఇంత పెద్దల సభ అది మామూలుగా కాదు, అందులోనే చెప్తున్నారు. మరి లేని పిల్లవాడికి ఎట్లా పేరు ఈ పెట్టమంటారు? ప్రభుత్వమే ఆ, ఈ ఆర్డర్ పెట్టింది కూడా, ఈ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వమే సెప్టెంబర్ లో. ఓకే. తర్వాత ఇంకోటి అక్టోబర్ 1వ తారీఖున మ్మ్. 2024 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున జీవో నెంబర్ RT-16 ద్వారా ఓకే. ఏమిచ్చారు సార్, 200 రూపాయలు నెల వార్డు వాలంటీర్లకు అవగాహన కోసము, విలేజ్ వాలంటీర్లకి, వార్డు వాలంటీర్లకు సంబంధించిన పత్రిక తీసుకోవడానికి 200 రూపాయలు రద్దు చేస్తున్నాం ఇప్పటి నుంచి అన్నారు. అంటే లేని పిల్లాడికి ఎందుకు మరి రద్దు చేశారో అర్థం కాలేదు. మ్మ్. ఇక ముఖ్యమైనటువంటిది సార్, మ్మ్. ఏప్రిల్ మే నెలలో అంటే ఎన్నికల కోడ్ ఉన్నందున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అవును. దాని తర్వాత ఈ బడ్జెట్ లో, తర్వాత వచ్చిన బడ్జెట్ లో, ఇప్పుడు ఫుల్ టైం బడ్జెట్ లో ఏప్రిల్ కి మేకు సంబంధించినటువంటి ఆ బడ్జెట్లు, జూన్ సంబంధించి వాళ్ళకి వాలంటీర్లకు పేమెంట్ చేసిన దానికి సంబంధించింది హెడ్ ఆఫ్ అకౌంట్ 251500, సబ్ అకౌంట్ 1000182 అండ్ అనదర్ అకౌంట్ 1023 ద్వారా
ఎస్ గతంలో ఓటాన్ అకౌంట్ లో ఇచ్చినటువంటి బడ్జెట్ కి ఈ ఫుల్ టైం బడ్జెట్ లో డిమాండ్ రైజ్ చేసేసి అప్రాప్రియేషన్ బిల్లులో దీన్ని ఎందుకు అప్రూవల్ గా మార్చారు? సస్పెన్షన్ అకౌంట్ లో పెట్టాలి కదా సార్, ఏదో అప్పుడు రిలీజ్ చేశారు, దీనికి సంబంధించి ఓటాన్ అకౌంట్ లో పెట్టిన వాటికి Yes. ఇప్పుడు ఎందుకు ఈ బడ్జెట్ లో డిమాండ్ నోట్ ఎందుకు పెట్టారు, దానికి ఎందుకు అప్రూవల్ చేశారు శాసనసభ? దేనికి అంటే ఒకటే ఒకటి, వారు వాలంటీర్ల వ్యవస్థను తొలగించుకోవడానికి సిద్ధమయ్యారు. 2014లో జన్మభూమి కమిటీలు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ యొక్క వాలంటీర్లను పాపం మోసం చేసి మీరు అన్నట్టు 2,50,000 మందే కాదు, ఇంటూ 4 అంటే దాదాపు 12 లక్షల మంది వాళ్ళ యొక్క ఓట్లు కొల్లగొట్టుకొని వారిని ఏదైతే వీళ్ళు అంటున్నారు కదా 20 లక్షల ఉద్యోగాలు, ఈ అదాని ద్వారా 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి ఇది అని, అంటే వారు చేసినటువంటి ఈ యొక్క జీవో ద్వారా 2,50,000 మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. ఎందుకు మోసం చేశారు? ఒకవేళ వాళ్ళు అనుకున్నాం మీరే మీ పంతం నెగ్గించుకోవాలని, మీ చంద్రబాబు మంచివారే అనుకోవాలనేసి ఈ వ్యవస్థ లేదన్నారు కదా. ఇప్పుడు ఒకటే ఒకటి సార్, శాసనసభకే కదా చట్టాలు చేసే అధికారం ఉండేది. ఈ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించడానికి మీకు ఎవరైనా అడ్డు చెప్తారా? గవర్నర్ అడ్డు చెప్తారా? లేదా ప్రతిపక్షం మేము అడ్డు చెప్తామా? జనసేన అడ్డు చెబుతుందా? బీజేపీ అడ్డు చెబుతుందా? వాళ్ళే కదా ప్రజలు కోరుకుంటున్నది జీవోను పునరుద్ధరించడానికి ఆ యొక్క మంత్రి గారికో ముఖ్యమంత్రి గారికో ఎవరైనా అడ్డుపడుతున్నారా? రైట్. ఎందుకు? ఇదంతా కూడా ఒకటే ఒకటి, వాలంటీర్ల యొక్క ఉసురు పోసుకోవడానికి, వాళ్ళని రోడ్డున వేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించుకునింది డే 1. అదే కాదు సార్, ఇంకొక ట్రాక్ రికార్డులు చెప్తాను. కేరళ ప్రభుత్వం ఈ యొక్క కరోనా టైంలో ఇంత అద్భుతంగా జరుగుతా ఉంది, ఎలా చేస్తున్నారు ఈ విధంగా అని అక్కడ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇక్కడికి వచ్చి వాలంటరీ వ్యవస్థను మేము కూడా పునరుద్ధరిస్తామని కేరళ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేరళ రాష్ట్ర ప్రభుత్వము, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి శాసనసభల్లో చర్చలు జరిగాయి సార్. అంత గొప్ప వ్యవస్థ ఇది. రైట్. ఈశ్వరయ్య గారు, గత కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇది ఉంటుందా ఉండదా, దీనిపైన వాలంటీర్లందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుండి నడిపిస్తున్నారు. నిన్న ఒక క్లారిటీ వచ్చేసింది, ఇది అసలు ఈ వ్యవస్థే మా కంటికి కనపడలేదు, 5 ఏళ్లుగా ఎక్కడుందో కూడా మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్లే జీవోలు ఇస్తున్నారు, వాళ్లే ప్రకటనలు ఇస్తున్నారు, వాళ్లే హామీలు ఇస్తున్నారు, వాళ్లే నిందలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మా కంటికి ఆ వ్యవస్థ కనిపించట్లేదు కాబట్టి ఇక్కడికి క్లోజ్ అని చెప్పేశారు. ఏంటి మీ పోరాటం ఉధృతమవుతుందా? ఎలాగో అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపేయడమేనా? ప్యానెల్లో ఉన్నటువంటి అమర్ సార్ గారికి, శివశంకర్ గారికి, మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్తే. చెప్పండి. నిన్న శాసన మండలిలో వాలంటీర్లకు సంబంధించి డోలా బాల వీరాంజనేయులు గారు వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో లేదు అని చెప్పేసి ప్రకటించాడు. మేము వాలంటీర్ల పక్షాన డోలా బాల వీరాంజనేయులు గారిని అడుగుతూ ఉన్నాం, గడిచిన ఈ 5 మాసాల కాలంలో మీరు 3 సందర్భాల్లో వాలంటీర్ల గురించి ఆలోచిస్తున్నాం, వాలంటీర్లను కొనసాగించాలని చెప్పేసి సీఎం గారు కూడా సిద్ధంగా ఉన్నారు, దీనిపైన అధ్యయనం చేస్తున్నామని చెప్పి 3 వేరువేరు ప్రకటనలు చేసినటువంటిది వాస్తవం కాదా? నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నాం, 46 సంవత్సరాల కాలంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, మంత్రులుగా పనిచేశారు, దాని తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఉగాది పండగ నాడు చేదు తింటూ మీకు తీపి కబురు ఇస్తున్నాను తమ్ముళ్ళు అని చెప్పేసి దీర్ఘాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీకింత రాజకీయ అనుభవం ఉండి ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రతిపక్ష స్థాయిలో పనిచేసిన వ్యక్తి 5,000 కాదు మీకు 10,000 వేతనం ఇస్తూ ఉన్నాం, 100% పెంచుతున్నాం అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మీ ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల కృష్ణమనాయుడు గారు గోదావరి జిల్లాలో
ఎన్నికల ప్రచార సభల సందర్భంగా వాలంటీర్ల భుజాలపైన చేతులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు, మేం 10,000 ఇస్తాం, మీకు పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి, డీజిల్ ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగాయి అని చెప్పి చిలకల పలుకులు పలికిన మాటలు ఇక్కడ ఈ రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరు కూడా మరిచిపోలేదు. మీరు 5 నుంచి 10,000 చేస్తామని చెప్పితే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చిన మాట ఇది 100కి 100% వాస్తవం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాలంటీర్ల వ్యవస్థను మీరు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి మేము ఏ మాట మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నాకు 164 సీట్లు ఉన్నాయని చెప్పి మిడిసిపాటుకు గురైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,000 మంది వాలంటీర్లు గ్రామ స్థాయి నుంచి కూడా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయక తప్పదని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తక్కువ అంచనా వేయమాకండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకోనటువంటి వాళ్ళు కాదు, డిగ్రీలు ఉన్నాయి, పీజీ డిగ్రీలు ఉన్నాయి. 5,000 రూపాయలు జీతం ఇస్తే ఇంటికాడ అమ్మా నాన్నను చూపెట్టుకొని భార్య బిడ్డలను కాపాడుకుంటూ 5,000 అయినా పర్వాలేదని చెప్పేసి ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఇచ్చినటువంటి వ్యవస్థనే ముందు కొనసాగించడానికి ఉద్యోగాల్లో వారు చేరినటువంటిది. ఈరోజు ఏరు దాటినారు కాబట్టి తప్ప తెగలేస్తారా? అది పుట్టినటువంటి బిడ్డకు పేరెట్ట పెడతారా అని మీరు అడుగుతా ఉన్నారు. ఇంకా కొంతమంది చెబుతా ఉన్నారు, టీడీపీ నాయకులు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలట, అందుకని చెప్పేసి వారికి ఉద్యోగాలు ఇచ్చి మనం ఎందుకని చెప్పేసి ఈరోజు ప్రకటిస్తున్నారు. మేము అడుగుతా ఉన్న వాలంటీర్ల పక్షాన పోనీలే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వచ్చాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి జాయిన్ అయ్యాడు, సామినేని ఉదయ్ భాను ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి జాయిన్ అయ్యాడు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైదరాబాద్ కేంద్రంగా మీరు ప్రయత్నం చేస్తూ వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లను కౌన్సిలర్లను మీ పార్టీలో జాయిన్ చేయమని చెప్పి అడుగుతున్న మాట వాస్తవం కాదా? అంటే మీరు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను, ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళను మీ పార్టీలో జాయిన్ చేసుకొని అధికార పదవులు వారికి ఇవ్వచ్చు, కానీ మీరిచ్చే 5,000 కూలి కోసం బ్రతికేటువంటి వారికి మాత్రం రాజకీయాలు అంటగట్టి మా జీవితాలకు బలిపీఠం పైన ఎక్కిస్తారా? తస్మాత్ జాగ్రత్త. వెనక్కి పోయే సమస్య లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన్ని యూనిట్గా చేసుకొని పోరాటానికి శ్రీకారం చుడతాం. వెనక్కి పోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు లేకపోతే మరి జీవోలు ఇచ్చింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాదా? మరి 273 కోట్లు ఏ పద్ధతుల్లో డబ్బులు ఈరోజు రిలీజ్ చేశారు? గవర్నమెంట్ జీవో ఆర్డర్ లేకపోతే ఎలా వచ్చింది ఈరోజు మాకు చెప్తారా? మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం మొన్న పంచాయతీలు ఆయన సర్పంచులు వచ్చిన మీటింగ్లో ఏదో అంతా ముఖ్యమంత్రి గారేమో పాపం వారికి ఏదో న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ అక్కడ వాళ్ళకి అది వ్యవస్థే లేదే, ఎట్లా చేస్తామని. మరి వ్యవస్థ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా చెప్పారండి 32,000 మంది ఈ రాష్ట్రంలో మహిళలు గల్లంతయ్యారు, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని. ఈ 6 మాసాల కాలంలో ఒక 2 మహిళలను ఈ వాలంటీర్లు ఎక్కడైనా మార్చినట్టు కానీ, ఎక్స్పోర్ట్ చేసినట్టు కానీ, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగినట్టు కానీ ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే మా పైన నిందలు వేయడానికి, మా వ్యవస్థను కుప్ప కూల్చడానికి ఈరోజు ప్రయత్నం. గ్రామాల్లో వాళ్ళు చేసే పని ఏముంటుంది? ఇంతమంది ఏమవసరం ఉంది? ఈరోజు ఉన్నటువంటి మేము వాళ్ళు లేకపోతే పెన్షన్లు ఇవ్వడం లేదా అని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు లేకపోయినా పెన్షన్లు ఇవ్వచ్చు, మీరు లేకపోయినా పెన్షన్లు ఇవ్వచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్ధ నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి వారి ద్వారా గ్రామ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికని వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చారు.
కరోనా కష్టకాలంలో Right. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వచ్చారా? ఒక ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చిందంటే, ఐసోలేషన్ ఉందంటే వాలంటీర్లు ప్రాణాలకి తెగించి పనిచేసేటువంటి అలాంటి వ్యవస్థను ఈరోజు నాశనం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు రీథింక్ చేయమని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైట్, మీ మాటలు వింటుంటే మాత్రం మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందేమో, మీ పోరాటం ఆ స్థాయిలో ఉంటుందని, కొనసాగుతుందని ఒక ఆశ, ఆలోచన అయితే అందరిలో ఖచ్చితంగా వస్తుంది. సార్ ఒక విషయం సమస్య లేదు, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడమా లేకపోతే పోరాటాలు ఎదుర్కోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వం ముందుంది. గుడ్ గుడ్. సార్ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి కూడా విషం చిమ్మే ఒక ప్రక్రియ అయితే కొనసాగింది. అంటే ఏదైనా భయం ఉందా వాళ్ళలో? ఎందుకంటే పవన్ కళ్యాణ్ 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అని, మిస్సింగ్ అని, నిఘా వర్గాలు తనకు చెప్పాయని ఒక్కసారిగా ఒక బాంబు పేల్చి ఒక భయాందోళన సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు అనేది ఒకసారి అందరికి, ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి వినిపించి దానిపైన మాట్లాడదాం సార్. ప్లీజ్ బైట్ ప్లే చేయండి. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఇంత దుర్మార్గంగా కామెంట్ చేసి పైగా దాన్ని కంటిన్యూ చేయటం అనేది ఇంకొకటి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం సార్, ఏపీ ట్రేస్డ్ 44,022 మిస్సింగ్ ఉమెన్ ఇన్ 4 years సెంటర్. కేంద్రం మనకి బండి సంజయ్ గారు, హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఇచ్చినటువంటిది ఇది. నిన్న 2 రోజుల క్రితం మండలిలో అడిగినటువంటి ఒక క్వశ్చన్కి, అసెంబ్లీలో అడిగినటువంటి ఒక క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ చేస్తూ మిస్ అయిన వాళ్ళు ఎంతమంది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎంత జరిగింది 2019 నుంచి 24 అంటే 2019 సంవత్సరం నుంచి 24 అక్టోబర్ వరకు అక్రమంగా రవాణా అయిన మహిళలు ఈ కాలంలో 46 మంది మహిళలు అక్రమంగా రవాణా అయినట్లు గుర్తించడం అయింది, మరియు 34 కేసులు నమోదు చేయటం అయింది. ఒకటి దుర్మార్గంగా వీళ్ళే ఆన్సర్ చెప్తున్నారు సార్. ఈశ్వర్, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రి, పెద్ద మనిషి అయి ఉండవచ్చు, కానీ వీళ్ళంతా నేర్చుకోవాల్సింది ఒకటి ఉన్నది. మిస్సింగ్ అంటే వాళ్ళందరూ హ్యూమన్ ట్రాఫికింగ్కి పోయినట్టు కాదు. మిస్సింగ్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. కొంతమంది స్త్రీలు వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. లేదా కొంతమంది అన్యాయంగా మోసానికి గురై పోయి ఉండవచ్చు. ఇట్లా చూసినప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 30,000 మంది, 40,000 మంది. ఇప్పుడు ఆయనతో ప్రాబ్లం ఏంటంటే నిఘా అంటున్నాడు ఆయన, నిఘా వర్గాలు అవి. సరే, చంద్రబాబు దాంట్లో ఒకటి పట్టుకున్నారు. నేను జర్నలిస్ట్గా ఉండి ఇట్లాంటి తప్పులన్నీ, భాషా దోషాలు నేర్చుతూ ఉంటాను నేను. నిఘా వర్గాలు అన్నాడు ఆయన. ఆ నిఘా వర్గాలు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాదు, ఏమీ కాదు, ఆయన శాసనసభ్యుడు కూడా కాదు. ఆయన శాసనసభకు 2 కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసి ఓడిపోయి ఉన్న వ్యక్తి. ఆయన చెవుల్లో చెప్పిన ఆ నిఘా వర్గాలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 30,000 మందికి పైగా హ్యూమన్ ట్రాఫికింగ్ కారణంగా మిస్ అయినారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలా, రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇదేమిటిది 30,000 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్లోకి దింపినారు అంటే సంఘ వ్యతిరేక శక్తులు ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో తిరుగుతున్నాయని ఒక ఆందోళన చెంది కేంద్ర ప్రభుత్వం ఆనాడే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి ఉండే కదా. రెండోది, ఇలాంటిది నిఘా వర్గాలే అనుకుందాం సార్, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తుందా ఇట్లాంటిది ఏమైనా జరుగుతుంది? నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారి చెవులనే చెప్పిన అనుకుందాం, చర్యనే తీసుకో. పద్ధతి అయితే అసలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. కేంద్ర ప్రభుత్వంలోని నిఘా వర్గాలు ఎట్లా పనిచేస్తాయి అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా వారు తెలుసుకుంటే మంచిది. నిఘా వర్గాలు అనేవి కేంద్ర స్థాయిలో, అది కూడా కేంద్ర, ఇవాళ మన కేంద్ర స్థాయిలో నిఘా వర్గాలు కానీ ఇట్లాంటి వాటన్నిటి కూడా
నాయకత్వం వహిస్తున్నవాడు అజిత్ దోవల్ అని ఒక చాలా 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 తలబండిపోయిన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్. వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు ముఖ్యమంత్రిగా ఉంటే, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వం స్థాయిలో, ప్రధానమంత్రి స్థాయిలో, కేంద్ర హోంమంత్రి స్థాయిలో, కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్థాయిలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి తప్ప వచ్చి రేపు నువ్వు గెలుస్తావని కానీ 21కి 21 స్థానాలు ఎమ్మెల్యేలు గెలుస్తారని కానీ నీ పార్టీలో నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోతావని కానీ అప్పుడు కలగనలేదు కదా వాళ్ళు. అప్పటికి ఇంకా మీతో పొత్తే లేదు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి చంద్రబాబు నాయుడు గారితో పొత్తే లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వారికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న కాలం అదంతా. ఆ కాలంలో మీకు నిఘా వర్గాలు ఎట్లా చెప్పినాయో తెలియదు. సరే, ఇదంతా పక్కన పెడితే ఒకటి చెప్తాను ఈశ్వర్ గారు, ఏ వ్యవస్థనైనా నాశనం చేయడం చాలా ఈజీ. ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది వార్డ్ వాలంటీర్స్ కానీ విలేజ్ వాలంటీర్స్ కానీ అది ఒక 5 ఏళ్ల కాలంలో ఎంత బలంగా, అంటే ఇది గ్రామాల జీవనాడిగా తయారైంది. అది గ్రామాలకు ఇవాళ గ్రామాలు ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు బ్రతకలేని స్థితి వచ్చింది. అంటే ఒక్కొక్క వాలంటీరు ఒక 50 ఇళ్లను తన సొంత దీనిగా భావించి మనం చూసినాం. ఎక్కడ పోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల కాలంలో వాలంటీర్ వ్యవస్థ రాజకీయ నాయకులు తిట్టేవాళ్ళు, ఎమ్మెల్యేలని తిట్టేవాళ్ళు, ఎక్కడో పోతే అధికారులని తిట్టేవాళ్ళు. వాలంటీర్లను మాత్రం ఎక్కడ మనం వాలంటీర్లను విమర్శిస్తున్నది కానీ వాలంటీర్లను పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్నది కానీ చూడలేదు. ఎందుకంటే అంత సేవ చేసినారు వాళ్ళు. ఒక్క ఏదో పెన్షన్లు పంచడం ఒకటే కాదు, ఇంటింటికి రేషన్లు ఇవ్వడం ఒకటే కాదు, ప్రతిదీ. నేను ఒక గ్రామం ఆ మధ్యకాలంలో వెళ్ళినాను నేను. అది అప్పట్లో రఘురామకృష్ణరాజు ఇవాళ సభాపతిగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు లోక్సభకు రిప్రజెంట్ చేసిన నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్సీలోని లక్ష్మణేశ్వరం అనే విలేజ్ పోయిన తర్వాత ఒక వీడియో కూడా చేసినాను, మీ వీటిలలో ప్రోగ్రామ్స్లో కూడా చెప్పినాను నేను. వాళ్ళు ఒక యువతి గర్భవతి అయితే ఆ అమ్మాయి మళ్ళీ డెలివరీ అయి ప్రసవించినాక 2-3 మాసాల వరకు కూడా మొత్తం ఆ వ్యవస్థ టేక్ కేర్ చేసేది. ఆ అమ్మాయిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడున్న ఆ విలేజ్లో ఉన్న ఆసుపత్రిలో ప్రసవం కష్టం అవుతుంది అనుకుంటే పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయి ప్రసవం చేయించి తీసుకొచ్చిన తర్వాత పిల్ల తల్లి క్షేమంగా ఉన్నారా లేదా చూసి వాళ్ళకి 2-3 మాసాల పాటు పౌష్టికాహారం దగ్గర నుంచి అవసరమైన మందుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా విలేజ్ వాలంటీర్ వ్యవస్థ ఇన్వాల్వ్ అయి చేసింది. ఇట్లాంటి, అంటే ఇది ఒక ఉదాహరణ. ఇట్లాంటి సేవలు అనేకం చేసింది. ఇప్పుడు ఆ విలేజ్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన అప్పట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వాళ్ళందరూ కలిసి ఇష్యూ చేసినవి కనుక మీరు చూస్తే వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేసినారు, విలేజ్ వాలంటీర్స్, వార్డ్ వాలంటీర్స్ ఏ యాక్టివిటీస్ చేసినారు. ఎగ్జాంపులరీ సర్వీస్ వాజ్ ఇన్ కరోనా టైం. కరోనా టైంలో వాళ్ళ ఎంత అద్భుతమైన పనితీరు వాళ్ళదంటే, ఎవరైనా అపరిచితులు ఆ గ్రామానికి వస్తే కరోనా సమయంలో వెంటనే వాళ్ళు వచ్చి ఆ ఇంటికి వచ్చి ఆ అపరిచితుడిని తీసుకుపోయి పరీక్ష చేయించి కరోనా లేదని తెలిస్తేనే గ్రామంలో ఉండనిచ్చడమో లేకపోతే పంపించడమో ఆసుపత్రిలో చేర్పించడమో ఇట్లాంటివి కూడా వాలంటీర్ వ్యవస్థ చేసింది. ఇట్లాంటి వ్యవస్థను నీరుగార్చాలనో లేకపోతే దాన్ని రద్దు చేయాలని అనుకోవడం అంటే ప్రత్యామ్నాయంగా మళ్ళీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ కమిటీలు అయితే ఉండేవో జన్మభూమి కమిటీ లాంటివి మళ్ళీ అట్లాంటి వ్యవస్థ ఏమైనా తేవాలనే ఆలోచనతో వారు ఉన్నారేమో తెలియదు. రైట్. శివశంకర్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు చెప్పిన దాని ప్రకారమే తీసుకుంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ బండి సంజయ్ సెడ్ దట్ బిట్వీన్ 2019 and 2023 44,022 women including girls were traced out of a total of 44,685 missing persons. ఇందులో క్లియర్గా ఏం చెప్తున్నారంటే 663 మంది మాత్రమే మిస్ అయ్యారని చెప్తున్నారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ 30,000 మందికి కలిపేశారు. ఇంతకుముందు సార్ చాలా క్లియర్గా చెప్పారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి, మిస్సింగ్ అంటే ఏంటి, వీటికి వేరు వేరు అర్థాలు ఉంటాయి, వేరు వేరు కేసులు ఉంటాయి. కానీ అన్నిటినీ కలిపి చెప్పేశారు కదా. దానికి సంబంధించి ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షి ఏం చెప్తోందంటే 2019 నుంచి 24 వరకు కేవలం 46 మంది మహిళలు మాత్రమే అక్రమ రవాణా జరిగింది. దాంట్లో కూడా 34 కేసులు మాత్రమే బుక్ అయ్యాయని చెప్తుంది. వాళ్ళే చెప్పారు 2 రోజుల క్రితం. ఏం చేయాలి? ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇలాంటి అపనిందలు వాలంటీర్ల మీద వేసి వాళ్ళు కిడ్నాపర్లని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళని, ఇళ్లల్లోకి చొరబడే వాళ్ళని రకరకాలుగా వాళ్ళ మీద నిందలు వేశారు. ఇప్పుడు వాళ్లే సమాధానం చెప్తున్నారు, కాదు ఇదంతా వాస్తవం కాదు, మేం చెప్పింది అబద్ధం వాళ్లే చెప్పుకుంటున్నారు. ఎస్ సార్, మీరు అన్నట్టు అసెంబ్లీలో నిన్న మండలిలో అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా 46 మంది అని చెప్పడము మనం చూసాం. 46 మంది మిస్సింగ్ అయింది, అందులో 34 మంది ఏమో ట్రాఫిక్ కేసు అని చెప్పి 2019 నుంచి 24 వరకు మొత్తం 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ అనొచ్చు లేదా మిస్సింగ్ కేసులు అనొచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ లో నీగా వర్గాలు ఏమి ఇచ్చినాయో మనకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రము ఈ 46 మందిని ఇచ్చారు. అదేవిధంగా బండి సంజయ్ గారు కూడాను విశాఖపట్నంలోనే విజిట్ చేసినప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆయనే మీరు చెప్పినటువంటి ఫిగర్ కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు. అవును. సో ఒకటి సార్, మరి వీళ్ళందరినీ కూడా 30,000 మంది మిస్ అయినారు కదా. 30,000 మందిని 2 రకాలు అబద్ధాలన్నా చెప్పిండాలా. రెండోది, ఒకవేళ 30,000 మంది మిస్ అయితే ఈ ప్రభుత్వం మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఎవరెవరు వాళ్ళ పేర్లు మీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా. ఆ 30,000 మంది ఏ వాలంటీర్ తీసుకెళ్లాడు, ఏ వాలంటీర్ ట్రాఫిక్ చేసి తీసుకెళ్లాడు, ఎవరు మిస్సింగ్, ఎవరు కిడ్నాపులు చేశారు, లేకపోతే ఇంకోటి చేస్తారా? దాదాపు ఆ 30,000 మంది అది మీడియాకి కానీ లేకపోతే ప్రభుత్వానికి బాధ్యత ఉంది కదా, ఎందుకు మీరు చెప్పలేదు అనేటువంటిది ఒకటి. రెండవది, ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా సార్ జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన ఉద్దేశం ప్రకారము ప్రజలకు అత్యుత్తమైనటువంటి సేవలు అందించాలని గ్రామ వార్డు సచివాలయం తీసుకొని వచ్చేసి, ఇందాక సార్ చెప్పినట్టు ఏదో పెన్షన్ ఒకటే కాదు, 541 సేవలు, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు దగ్గర నుంచి, రేషన్ కార్డు డిలీషన్ నుంచి, రేషన్ కార్డు స్ప్లిట్ దగ్గర నుంచి, ఏది మొత్తం ఏదైనా కూడా అంగన్వాడీ వాళ్ళ యొక్క ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సెన్సెస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా, రైతులకు అడంగల్ దగ్గర నుంచి ఏ సేవ కావాలన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళుతూ రోజుకు 1 గంట అలా వెళ్ళొస్తే వాళ్ళు ఏది చెప్పినా కూడాను ఆన్లైన్ లో ఒక పోర్టల్ ద్వారా ఎంటర్ చేస్తూ సచివాలయంకి వెళ్ళేసి ఆ ఉద్యోగుల ద్వారా వాళ్ళ యొక్క సర్వీసులకు అందించడం, కొత్త పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ట్రాన్స్ఫర్లు కానీ, ఇంత సేవలు చేసినటువంటి వీళ్ళకి వీళ్ళు ఇచ్చేటువంటి బిరుదు లేదో మనం చూస్తున్నాం. ఇక రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థ పెట్టడం ద్వారా సార్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, తిరిగాను కాబట్టి ఫీల్డ్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఎంత మేలు చేసిందో ఈ వ్యవస్థ ద్వారా పార్టీకి నష్టం కూడా చేకూర్చింది సార్. నిజంగా రాజకీయమే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఉంటే, వారిలాగా జన్మభూమి కమిటీలాగా మా వాళ్ళకి అవకాశాలు ఇచ్చింటే, ఈ రోజు లీడర్తో అవసరం లేకుండా కొత్త పెన్షన్ పెట్టాలన్నా కూడాను సర్పంచ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ లేదా ఏ నాయకుడు లేకుండానే వాళ్ళే అప్లై చేయడము, వాళ్ళే అప్రూవ్ చేయడము, అంటే లీడర్ కి డిస్కనెక్ట్ అయిపోయింది. దాని ద్వారా రాజకీయ పార్టీగా నేను చూసుకుంటే, రాజకీయ పార్టీగా మేము నష్టపోయినాం. ప్రజలకి 100% సేవలు అందించేసేసి వాళ్ళ బాగోగులని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే, పార్టీ పరంగా మాకు నష్టం జరిగింది. చాలా మంది చెప్పారు పెద్దలు కూడా, సార్ ఇలా అంటే పార్టీ కాదయ్యా ముఖ్యము, ప్రజలు ముఖ్యము, వాలంటీర్ నా సోదరులు సోదరిమణులు, వాళ్ళు సేవ చేస్తారు, నా అక్క చెల్లెమ్మలు సర్వీస్ తీసుకుంటారు, వీళ్ళు బాగుండాలా అనేటువంటి ఉద్దేశంతో పార్టీకి కూడా నష్టం జరిగింది. దీని గురించి పెద్దలు కూడా ఉమ్మర్ గారికి ఇంకా జనాల్లో తిరిగింటారు, లీడర్లు కూడా ఆయన కూడా అప్రోచ్ అవుతారు, ఎందుకంటే కొంచెం అనుబంధం ఉంది కాబట్టి. ఇది జరిగినటువంటిది అయినా కూడాను, అంత నష్టం జరిగినా కూడా రాజకీయాలు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాలు చూస్తుంటే ఒక అబద్ధం ఆడచ్చు, ఇదే వాలంటీర్లకి నేను కూడా 10,000 ఇస్తాను, లేకపోతే నేను రుణమాఫీ చేస్తాను, కంటిన్యూ అయ్యేది వాళ్ళకి. అదే నేను అనేటువంటిది ఒక మాట చెప్పిండొచ్చు. ఎందుకు అదెందుకు సార్? శివశంకర్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాణ్యమైన మందు తక్కువ ధరకి ఇస్తాను ఇంకో అబద్ధం ఆడింటే ఇంకా బాగుండేది. కరెక్ట్. అదే మరి వీళ్ళలాగే ఉచిత ఇసుక మాఫీ అనేసి ఇదో ఉచితం అన్నారు కదా, ఇసుక ఏ విధంగా చేశారో ఇంకా రెట్టింపులు, అలా ఒక మాట అన్నా పోయిండేది. అవన్నీ కాదు కదా. అంటే ఆయన ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ముఖ్యమంత్రి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పెట్టుబడి సాయం 13,500 నుంచి 20,000కి, 20,000 ఉద్యోగాలు. కానీ
సిలిండర్లు 3 కాకపోతే కానీ మీరు 6 సార్, చెప్పుండొచ్చు కదా. ఉచిత బస్సులో ఫ్రీ బస్సు మగాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. కూడా ఫ్రీ అని చెప్పిండొచ్చు, మగవాళ్ళకు కూడా ఫ్రీ అని చెప్పిండొచ్చు, మేము లేడీస్ కే కాదు. దీపం పథకం 3 కాదు 6 అని చెప్పిండొచ్చు. కానీ ఒకటి సార్, ఆయన ఆలోచన చెప్పేది ఒకటి. Yes. ప్రధానమంత్రులు ఎంతమందో చూశారు సార్? వాజ్పేయి గారిని లేకపోతే 2-3 గుర్తు పెట్టుకుంటాం. ముఖ్యమంత్రులుగా ఎంతో మంది చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఈ రోజు చేశారు? విగ్రహాలు పెట్టి ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటున్నారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రజలకు ఏం కావాలనో ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు పెట్టి అందరినీ ఆదుకొని మంచి చేశాడు. కాబట్టే తరాలు వెలిచిన ఆయన చేసింది 5 సంవత్సరాలు 4 నెలలే రాజశేఖర రెడ్డి గారు. మిగతా వాళ్ళలాగా 14 ఏళ్ళు 10 ఏళ్ళు 7 ఏళ్ళు 6 ఏళ్ళు ఎక్కువ చేయలేదు. అయినా కూడాను ఈ రోజు ప్రజలందరూ కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2 రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిటేటివ్ గా ఆ ప్రజల్లో మంచి పేరు కోసమే ప్రజలకు మంచి చేయాలన్నాడు. కాబట్టి అబద్ధాలు ఆడలేదు. ఒక్క అబద్ధం చాలు సార్. 2014లో రుణమాఫీ అనింటి అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు రెండు అబద్ధాలు చాలు. ఈ రోజు 175కి మేము అనుకున్న టార్గెట్ రీచ్ చేయడం వల్ల. థ్యాంక్ యూ సార్. సమయం మించిపోయింది. శివశంకర్ గారు అలాగే ఈశ్వరయ్య గారు, సారీ అండి రెండోసారి అవకాశం ఇవ్వలేకపోయాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. దేవులపల్లి అమర్ గారు చర్చలో పాల్గొన్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.